భారత్ వెలిగిపోతోంది. అది గత వైభవం. భారత్ వెలుగుపోయింది. ఇది నిప్పులాంటి వర్తమానం. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీరిద్దరూ తమ సంస్కరణలతో చిరుదీపాన్ని వెలిగించారు. ఇంతింతై ఒటిడింతై అన్నట్లు ఆ చిరుదీపం అఖండ జ్యోతి అయ్యింది. మిణుకుమిణుకుల స్థాయి నుండి దేదీప్యమైన వెలుగులు సంతరించుకుంది. ఎంతగా అంటే ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా, అగ్రరాజ్యాలు అసూయపడేలా కాంతులీనే స్థితికి చేరింది భారత్. ఈ కాంతులు దినదినం ఎగసిపడుతూ ప్రపంచాన్నే శాసిస్తాయన్న పరిస్థితి నెలకొంది. 10 ఏళ్ల నుండి పరిస్థితి పూర్తిగా మారింది. కొత్తగా వింత అన్న చందమో, గుజరాత్ గొప్పల గురించిన ప్రచారాల ప్రభావమో, కారణం ఏదైతేనేం అభివృద్ధిలో నింగికి ఎగసిపడుతున్న దీపంలో మోడీ అనే చమురును పోసాం. నాటి నుండి భారత్ వెలుగులు మసకబారటం మొదలైంది. దుర్వాసనలతో కూడిన మసి దీపాన్ని కప్పేసింది. ఫలితంగా ఏ క్షణానైనా దీపం కొండెక్కే దుస్థితి దాపురించింది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని రాజకీయ అంశంతో మొదలు పెడదాం. దేశంలో ప్రజాస్వామ్య నియంతృత్వం నడుస్తోంది. అప్రకటిత ఎమర్జెన్సీ సాగుతోంది. దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలయ్యాయి. సంస్థల్లోని సైన్యానికి తుపాకులిచ్చి దాడులు చేస్తున్నట్లు విపక్ష నేతలను భయప్రాంతులకు లోను చేస్తున్నారు. దేశంలో ఒక పార్టీ లేదా దానికి పూర్తిగా వత్తాసు పలికే సామంత పార్టీలు, నాయకులు మాత్రమే ఉండాలి అన్నట్లుగా ఉంది. ఇది దర్యాప్తు సంస్థల సైన్యం చేయాల్సిన విధి. ఇలాంటి చర్యలను గమనిస్తున్న ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మౌనంగా ఉండటం మినహా మరేమీ చేయలేక ఉన్నారు. చాలామంది నాయకులు దేని మీదో రాయి వేస్తే తమ మొహం మీదే పడుతుందన్న భయంతో తమ రాష్ట్రానికే పరిమితం అవుతున్నారు. కొంతమంది శరణు అంటూ వీరికి వత్తాసు పలుకుతుంటే ఎదిరించిన ఒకరిద్దరు ఏదో ఒక కేసులో జైలుకు చేరుతున్న చిత్రమైన స్థితి నెలకొంది. నిన్న ఏపీలో చంద్రబాబు, నేడు ఢిల్లీలో కేజ్రీవాల్ల ఉదంతాలు ఈ స్థితికి నిలువెత్తు నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ప్రలోభాలకు గురిచేసి పార్టీలను నిలువులా చేల్చడం కూడా ఈ మధ్యనే మనం మహారాష్ట్రలో చూసాం. ఇక మరో అంశం ఫెడరలిజం అంటే సమాఖ్య విధానం. ఇది పేరుకే పరిమితం అయ్యింది. ఇందుకు జీఎస్టీ, వ్యవసాయ చట్టాలు, నూతన విద్యా విధానం వంటివి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. జీఎస్టీ అనేది ఫెడరలిజానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది. అయ్యినీ కూడా. ఇక వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ కేంద్రం తన కబంధ హస్తాల్లోకి తీసుకొని వికృత వ్యవసాయ చట్టాలు చేయడానికి తెగపడ్డ సంగతి మనకు తెలిసిందే. కాకపోతే వందలాది రైతుల ఆత్మార్పణ, ఆగ్రహ జ్వాలలతో చేతులు కాల్చుకున్న కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవటాన్ని మర్చిపోతామా? ఇక ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య విషయంలో కూడా లెక్కలేనితనాన్నే మనం చవిచూస్తున్నాం. 2020 నూతన విద్యా విధానం. ఈ విషయంలో కేంద్రం ఏ ఒక్క రాష్ట్ర అభిప్రాయాన్ని కనీసం అడిగిన పాపాన పోలేదు. ఇదే నా ఫెడరలిజానికి సంకేతం అంటే. ఇక సెక్యులరిజం. దేశంలో సెక్యులరిజానికి సెక్యూరిటీ లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు లౌకిక అన్న పదమే ఢిల్లీ పెద్దలకు చిరాకు తెప్పిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామని బీజేపీ నాయకులు చేస్తున్న అహంకారపూరిత వ్యాఖ్యలు దేనికి సంకేతం? అసలు భారత్ కలకాలం లౌకిక రాజ్యంగా నిలుస్తుందా అన్న సందేహము దీనివల్ల కలగటం లేదు. ఇక ముఖ్యమైన ఆర్థిక పరిస్థితి. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమే అయ్యింది. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చి బుసలు కొడుతోంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ మాట నీటి మూటే అయ్యింది. ఆకాశానికి అంటుకున్న ధరలు దేశ ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఇక మోడీ విధానాల్లో రోత పుట్టించే ఆర్థిక విధానం ఒకటి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది, భయంకరమైనది, నిద్రలో సైతం ఉలిక్కిపడేలా చేసేది. అదే క్రోనీ క్యాపిటలిజం అంటే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. ఈ విధానం దేశంలో పూర్తిగా వేళ్ళూనుకుంది. ఇది రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక నుండి వీరి మాటే వేదం. సో రాజకీయ వ్యవస్థ మొత్తం వీరికి గులాములుగా ఉండాల్సిందే. దీనికో మంచి ఉదాహరణ చూద్దాం. 2014లో గౌతమ్ అదానీ ఆస్తి 50,000 కోట్లు మాత్రమే. 2023 డిసెంబర్కి అది కాస్త 10,50,000 కోట్లకు చేరిందంటే ఈ ఆర్థిక విధానం పవరేంటో అర్థమవుతుంది. పోర్ట్లు, ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు, షిప్ యార్డ్స్ వీరి చేతుల్లోకి చేరిపోతున్నాయేంటి, చేరిపోయాయి కూడా. జీడిపి, ద్రవ్యోల్బణంకి సంబంధించి గవర్నమెంట్ చెప్పే లెక్కలు కాకి లెక్కలుగానే కనిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అయిన న్యాయ వ్యవస్థను పరిశీలిద్దాం. స్వతంత్ర భారతదేశంలో చివరకు ఎమర్జెన్సీ సమయంలో సైతం నిజాయితీగా, ఠీవిగా, హుందాగా తలెత్తుకొని నిలబడి సగటు భారతీయునికి భరోసా ఇస్తూ వస్తోంది మన దేశ న్యాయ వ్యవస్థ. గత కొంతకాలంగా న్యాయ వ్యవస్థపై కూడా ఒత్తిడి పెరిగింది. కోర్టుల ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు కొంతమేర విజయం సాధించాయి. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించేందుకు కొన్ని శక్తులు పనికట్టుకొని పనిచేస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పులపై తప్పుడు కథనాలను వండివార్చుతూ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే విషయాలను వివరిస్తూ న్యాయ వ్యవస్థ సమగ్రతను రక్షించే చర్యలను తక్షణం చేపట్టాలంటూ 600 మంది లాయర్లు దేశ ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయడం న్యాయ వ్యవస్థ నిజాయితీపై నీటి నీడలకు నిదర్శనం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి చెప్పాలంటే 10 గంటల వీడియో కూడా చాలదు. మోడీ హయాంలో భారత్లో జరిగిన అభివృద్ధి కంటే మూటకట్టి పెట్టిన అపఖ్యాతే ఎక్కువని చెప్పడానికి ఎలాంటి భయమూ అక్కర్లేదనుకుంటా. ఏది ఏమైనా భారత్ వెలుగులు మళ్ళీ నింగి కంటేలా ఎగసిపడి ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి మనం చేయాల్సిందేమిటో ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా.